లేకపోతే ఇంటి కప్పెక్కి మా నాన్నగారి ఇంట్లో తగలడ్డారు పేకాడుతున్నా చెప్పారు. పంతులు ముక్కలు చూస్తున్నా కళ్ళు పోతాయి. అన్నయ్య నీకోసం ఎవరు వచ్చారు? సూటి బూటి వేసుకున్నారు, టై కట్టుకున్నారు, పద్మాతంలో ఆడాడు. కుర్రాడు కూడా జీప్ లో వచ్చాడు. ఆ మాట వెళ్ళకూడదు, వర్ణం చేస్తుంది. ఎలా వర్ణన? ఓ లోపలికి అటుకానితో పంతులు ఎవరో గవర్నమెంట్ పంతుల గుండెల మీద కుంపట ఉంటాడు. ముక్కలు దాచేసి వచ్చేదేంటండి కంగారు పడిపోయి నేల మీద పడవద్దు. కూర్చోండి కూర్చోను. అవును ఈ గుడి ట్రస్టీలేవు. నేను ఇస్తున్నానండి. ఆయన ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు? ఆయన వారికి జ్వరం అండి. నేను వస్తున్నాను ఏమొచ్చిందా? అంతకంటే ముందే వచ్చిందా? చాలా ముందే వచ్చిందండి. అప్పుడు స్నానాది గారించి కాస్త కాఫీ పుచ్చుకుంటే పెట్టినవన్నీ తినేసి మూతుకుపోయే రకం అనుకున్నారేమో. వ్యవహారాల సంగతి తేల్చేస్తాను. అకౌంట్ లో ఏమైనా తేడా వచ్చిందా పెద్ద పూలైపోతాను. ఎదిరించే సింహాన్ని అయిపోతాను. ఇలా ఉన్నాను ఏదని అనుకుంటున్నారమ్మా మీరు. చంద్రశేఖరం ఉండవండి. గోపాలపురం గుడి చేసి ఏం చేసి అనుకున్నాం. ఏం చేశారండి? అదే ప్రసాదాంతరకు డబ్బులు కూడా తినేశారని వాళ్ళ పొలాలన్నీ కూడా దండం చేశాను. అదే జలం ఏం చేశానయా? ఆ ఉడతను ఉత్తరం చేశాను. జలగ పట్టుదాన్ని సాధారణంగానే వదలను. వెరీ సింపుల్ ఉందండి. చాలా శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థ? అవునండి. ప్రజలు వెనకట్లాగా లేరండి. భక్తి పూర్తిగా నశించిపోయింది. ఉత్త దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఏం పంతున్నారు? అవును. ఓ పణమిద్దామని కానీ ఓ దక్షిణాద్దామని కానీ రామరావు ఎవరికీ లేదు. ఏదో దేవుడంటే ఇంకా భయం భక్తి ఉన్నవాళ్ళం కాబట్టి మా చేతి చదువుతూ గుడిని అలా అలా గెంటుకొస్తున్నావు. అలా గెంటుకుంటూ ఊరు పొలిమేర వరకు గెంటేకండి. గుడి పక్క ఊరికి పోతుంది. అవును గుడికి 50 ఎకరాల పొలం ఉండాలి. ఏదది? అక్కడే ఉందండి. కానీ ఉత్త వీడు పచ్చగడ్డి కూడా మొలవదు. మొలిచిన పచ్చగడ్డి కూడా తినేస్తున్నా. అందులో మా అకౌంట్ తల ఉచితంగా పడుతున్నట్టు రాసింది. ఎక్కడో ఫీజ్ ఐ వాంట్ టు సీ దట్ ఫీజ్. మరి శాంతి తీసి ఏ కర్మం చేయి. కాదే పడుతున్నావా? చంద్రశేఖరం ఉండవాడిని. ఎక్కడికండి ఈ పథకం? రంగో మేడం